జీవితంలో ఒక్కసారైనా వినవలసిన మంచి మాటలు. ఇతరులు చేసే పనిలో లోపం ఉంటే సలహాలు ఇవ్వచ్చు, కానీ మూర్ఖులు చేసే పనులకు సలహాలు ఇచ్చినా అది వ్యర్థమే. మంచి చేయడానికి ఆరాటపడాలి, కానీ మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. మనది అని ఆ దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనుషులైనా సరే. బలమైన కోరిక వల్ల, అలాగే తీవ్రమైన కోపం చేత ఎవరిని అగౌరవ పరచకూడదు, ఎవరిచేత అగౌరవ పడకూడదు. నేను నీ ప్రేమను కోరుకుంటున్నాను, అందుకే ఆనందంగా ఉండలేకపోతున్నా. ప్రేమించు నన్ను ఒక్కసారి, నువ్వు క్షమించే పరిస్థితి రానివ్వను. కొందరు అమ్మాయిలు చూడగానే నచ్చుతారు, కొందరు అమ్మాయిలు మాత్రం మాట్లాడితేనే నచ్చుతారు. చూడగానే నచ్చిన అమ్మాయిలు మనసులో నుండి వెళ్ళిపోవచ్చు, కానీ మాట్లాడాక నచ్చిన అమ్మాయిలు మాత్రం మనసులో నుండి అస్సలు వెళ్ళిపోలేరు. గడిచిన కాలం నేర్పిన పాఠం కంటే గొప్ప పాఠం ఇంకొకటి ఏదీ ఉండదు మన జీవితంలో. ఎందుకంటే కాలమే మందు రాస్తుంది, కాలమే గాయం చేస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచించకు. చనిపోతే పిడికెడు మన్నేసి చేతులు దులుపుకుంటారు. ఈ సమాజం నిన్ను వద్దనుకున్న వాళ్ళ కోసం ఇంకా వెంట పడుతున్నారంటే నీ బాడీలో ఆత్మ సచ్చి చాలా కాలం అయిందని అర్థం. జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు, బాధ్యతలు కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్నా కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు, ముగింపులా ఉండే ఎన్నో కొనసాగింపుల యాత్రే జీవితం. మనతో మొదలైన వాళ్ళంతా మనతో ఉండక పోవచ్చు. గమనించాల్సింది ఒక్కటే, మనతో మనమైనా ఉన్నామా లేదా అని. చిమ్మ చీకటిని ఒక చిన్న దీపం దూరంగా తరిమికొడుతుంది. నడిసముద్రంలో చిక్కినవాడిని చిన్న పడవ తీరానికి చేరుస్తుంది. చిన్న విత్తనం ఒక మహావృక్షంగా ఎదిగి ఎందరికో నీడను, ఫలాలను ఇస్తుంది. దేనిని చిన్నది అని తేలికగా చూడకు, అది ఇచ్చే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. సక్సెస్ సాధించడం కోసం ఒక మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది, కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. కొందరు మనల్ని ఇష్టపడతారు, కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళని క్షమించండి, ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి. హ్యాపీగా ఉన్న రోజుల్ని గుర్తుకు తెచ్చుకోవడం కాదు, ఉన్న రోజుల్ని హ్యాపీగా మార్చుకోవడం గొప్ప. కోపంలా ఉంటుంది మనపై చూపించే కొందరి ప్రేమ, అది అర్థం కాక బాధగా ఉంటుందే గాని అర్థం చేసుకుంటే ఆకాశమంత ప్రేమ ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. జరగదు అని తెలిసిన, దొరకదు అని అర్థమైన మనసు ఎదురు చూడటం మాత్రం ఆపడం లేదు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు, వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఏంటో ఈ బంధాలు అస్సలు అర్థం కావు. ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు, తర్వాత ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. కొంతమందిని చూస్తే లైఫ్లో ఎందుకు ఇంత లేటుగా పరిచయం అయ్యారో అనిపిస్తుంది. మగాడు లేకుండా స్త్రీ బ్రతకగలదు, కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు, కారణం మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.